పౌర్ణమి రావడంతో అనామిక శరీరంలో నుండి బయటకు రావాలని, లేదంటే అనామిక ప్రాణం పోతుందని గుప్త చెప్పడంతో ఆరు ఎంతగానో బాధపడుతూ అమర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నేను జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఎంతో బాధగా చెప్తూ ఉంటుంది. ఆరు ఆ మాట చెప్పగానే పిల్లలు, బాగి, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మనోహరి మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత ఆరు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తలు చెప్తూ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుగా పిల్లల దగ్గరికి వెళ్ళి, వస్తాను పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఆరు అంటూ ఉంటే, మా అమ్మలాగా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావేమో అనుకుంటే తనలాగే మధ్యలోనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా అనామిక అని చెప్పి అమ్మో అంటూ ఉంటుంది. ఇక పిల్లల మాటలకి ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ వాళ్ళని దగ్గరికి తీసుకొని బాధపడుతూ ఉంటుంది. తర్వాత బాగి దగ్గరికి వచ్చి, బాగి వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పి బాగీకి జాగ్రత్తలు చెప్తూ ఉంటే బాగి కన్నీళ్లతో అలా ఆరు వైపు చూస్తూ ఉంటుంది. ఆరు బాగిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. బాగి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. సరే ఇక నేను వస్తానంటూ ఆరు అలా ఇల్లు దాటి బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి అమ్మయ్య మొత్తానికి ఆరు వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి నిజంగానే ఆరు లోకం విడిచి వెళ్ళిపోతుందా? రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.